భాగస్వాములయ్యి అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులు చేసేటువంటి దాంట్లో పాలు పంచుకుంటా ఉన్నటువంటి ఈ యొక్క చారిటబుల్ ప్రతిపాటి చారిటబుల్ ట్రస్ట్ కి సెక్రటరీ అయినటువంటి కంచర్ల శ్రీనివాసరావు గారు, వారికి వేదిక ముందున్నటువంటి అదేవిధంగా మన సీనియర్ నాయకులు రాధాకృష్ణమూర్తి గారు, ఆ విధంగా వేదికను అలంకరించినటువంటి ప్రతి ఒక్కరికి, వేదిక ముందు ఉన్నటువంటి ఈరోజు కంటి చూపు సమస్యలు ఉన్నటువంటి కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున ఈనాడు ఉదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మీడియా ప్రతినిధులకు కూడా నమస్కారాలు. ఈ 3 నెలలకు ఒకసారి ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంలో రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేస్తా ఉన్నాము. చిలకలూరుపేట నియోజకవర్గంలో అనారోగ్యాలు కాకుండా ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతుల్ని చేయటమే ధ్యేయంగా ఈనాడు ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రతిపాటి గార్డెన్స్ నిర్వహించబడుతూ ఉంది. గతంలో అనేక క్యాంపులు కూడా శివరాం ప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాము. అంతేకాకుండా కార్పొరేట్ హాస్పిటల్స్, కిమ్స్ హాస్పిటల్ ఒకసారి, మరొకసారి లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కూడా ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా నెక్స్ట్ మనకి 3 నెలలకు రాబోయేటువంటి కార్యక్రమంలో మణిపాల్ హాస్పిటల్, ప్రముఖ పేరొందినటువంటి కార్పొరేట్ హాస్పిటల్ మణిపాల్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నెక్స్ట్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాం. అన్ని రకాలైనటువంటి జబ్బులకు సంబంధించినటువంటి కార్పొరేట్ హాస్పిటల్ మణిపాల్ పోవాలంటే కూడా మీరు పోలేరు, విజయవాడలో ఉంటుంది కాబట్టి. కనుక ఆ యొక్క హాస్పిటల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కూడా మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కనుక ఇది పేదవారికి, ఆర్థిక స్తోమత లేనటువంటి వారికి కనీసం కంటి చూపుంటే తన పని తను చేసుకునేటువంటి అవకాశం, ఇతరుల మీద ఆధారపడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శంకర్ నేత్రాలయం వారు ఒక్కొక్క ఆపరేషన్ 7,000 రూపాయల వరకు ఉచితంగా కంటి ఆపరేషన్ ఇక్కడి నుంచి మనం తీసుకువెళ్ళి తీసుకొచ్చేటువంటిది కూడా తీసుకొని 7,000 రూపాయల వరకు కూడా ఉచితంగా మీకు ఆపరేషన్ శంకర్ నేత్రాలయం ద్వారా చేయటం జరుగుతుంది. కనుక ఇటువంటిది దీనికి రాజకీయాలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. ప్రతి పేదవారు, ప్రతి అనారోగ్యం కూడా దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అవసరం మీకు ఈనాడు కల్పించడం జరుగుతూ ఉంది. దీన్ని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని ఈ 3 నెలలకు ఒకసారి నిర్వహించేటువంటి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేరు పేరున ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. వయసు పైబడుతున్నట్లు లెక్క. మరి ఈ లెక్కన పుల్లారావు గారు చూడటానికి ఇంకా యువకుడుగానే కనబడుతున్నాడు. అంటే అది మరి ఆయనలో ఉన్నటువంటి రహస్యం ఏదో మాకైతే తెలియదు. కానీ కారణం ఏంటంటే 10 మందికి ఉపయోగపడుతున్నాడు, 10 మందికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తున్నాడు. కాబట్టి ప్రజల యొక్క ఆశీర్వాదం అనేటువంటిది పుల్లారావు గారి మీద ఉంది అని నేను ఆలోచిస్తున్నాను. మరి ఆ ఆశీర్వాదం, ఆ బలంతో మరి ఆయన ఇంకా ముందుకు కొనసాగాలని, కేవలం ఇలాంటి వైద్య శిబిరాలు కాకుండా ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ప్రతిపాటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తూ మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మన్ననలు, ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. పట్టణాల్లో కానివ్వండి, నగరాల్లో కానివ్వండి, రాజకీయాలన్నా, రాజకీయ నాయకులన్నా ఎక్కువ శాతం ఏసడించుకుంటున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నాయకుడు అంటే ప్రతిపాటిలా ఉండాలి, నాయకుడు అంటే ప్రజలకు అండగా ఇట్లా ఉండాలి అనేటటువంటి విధంగా నాయకత్వ లక్షణాలను పుడికిపుచ్చుకున్నటువంటి అన్నయ్య ప్రతిపాటి పుల్లారావు గారికి, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగించి మనందరికీ ఇదే విధంగా భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించే శక్తి భగవంతుడు ఆయనకు అందించాలని కోరుకుంటూ, ఆయనకు సహకరిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, మరి ముఖ్యంగా పార్టీలకు అతీతంగా అండగా ఉంటున్నటువంటి అందరికి కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు. నేను ఈ సందర్భంగా మరొక విషయం చెప్తా ఉన్నాను. మీ అంతటి నాయకుడికి ఫాలోవర్గా ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. బికాస్ ఆఫ్ దట్ ఐ వుడ్ లైక్ టు సే, dear brother, you are my friend, my brother, my guide and my philosopher. Thank you. పుల్లారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు ఏనాడు ఏ పుణ్యం చేసుకున్నారో
మరి ఈనాడు మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతూ అనేక సేవా కార్యక్రమాలు ముందుకెళ్తున్నటువంటి పత్తిపాటి పుల్లారావు గారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నాను. పుల్లారావు గారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాగే 30-40 సంవత్సరాల పాటు ఈ జన్మదినాన్ని గా జరుపుకుంటూ మనకి అందించాల్సిన పుల్లారావు గారికి ఆరోగ్యం దేవుడు సహకరించి ఆరోగ్యంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. నిజంగా పేదలకు ఇలాంటి సేవలు అందించడం చాలా గొప్ప విషయం. పేదలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ వైద్య సదుపాయాన్ని అందించడానికి పుల్లారావు గారు ముందు రావడం చాలా అభినందనీయం. ముఖ్యంగా పేదలు ఈ ఆరోగ్యాన్ని పొందాలి అంటే చాలా ఖర్చు పెట్టాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఇవన్నీ చేయించుకోవాలంటే అందరికీ అందుబాటులో ఉండే విషయం కాదు. అలాంటి దాన్ని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి మీ ముందరికి తీసుకొచ్చి మీ అందరికీ ఈ వైద్య సదుపాయాన్ని కంటిన్యూస్గా 3 నెలలకు ఒకసారి అందిస్తూ మీ మనల్ని పొందుతున్న పుల్లారావు గారి నాయకత్వంలో మీరందరూ సంతోషంగా ఉండాలని, ఈ నాయకత్వాన్ని ఎల్లకాలం మీరు కోరుకోవాలని ఆశిస్తూ